నమస్కారం, వెల్కమ్ టు ఎస్కే డివిజన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే కాన్సెప్ట్ అంటే అవర్ యూనివర్స్ అండ్ అవర్ ఎర్త్. యూనివర్స్ ఏంటంటే మనం ఈ విశాలమైనటువంటి విశ్వం అంటే కొన్ని వేల నక్షత్రాలు, ప్లానెట్స్, వీటన్నింటి గురించి స్టడీ చేయడం అనేది జరుగుతుంది. ఆస్ట్రాయిడ్స్, కామెట్స్ వీటన్నిటి కూడా. సో కొన్ని లక్షల నక్షత్రాల సముదాయమే మనం మిల్కీ వే లేదా ఆకాశగంగా అని పిలవడం జరుగుతుంది. గెలాక్సీ అంటారు దీన్ని. అలాగే ఏంటంటే విశ్వం ఎలా ఆవిర్భవించింది అనే దాన్ని తెలుసుకోవడానికి మనకి ముఖ్యంగా రెండు థియరీస్ ఉంటాయి, బిగ్ బ్యాంగ్ థియరీ అండ్ నెబ్యులస్ థియరీ. అలాగే సన్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ యూనివర్స్ అంటే సోలార్ సిస్టమ్. మన 8 ప్లానెట్స్కి కావాల్సినటువంటి ఎనర్జీని అంతా సౌరం నుంచి వస్తుంది. సన్ మరియు ఇతర 8 ప్లానెట్ల సముదాయాన్ని మనం సౌర వ్యవస్థ లేదా సోలార్ సిస్టమ్ అని చెప్తాం. ఈ సోలార్ సిస్టంలో మనకి ఏంటంటే ప్రతి ప్లానెట్కి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మెర్క్యూరీ అనేది చిన్న ప్లానెట్, అలాగే జూపిటర్ అనేది చాలా పెద్ద ప్లానెట్. మనం ఉన్నటువంటి ఎర్త్ స్పెషల్ ప్లానెట్. దీనికి మానవ యోగ్యత అనేది ఉండడం జరుగుతుంది. అలాగే దీన్ని ఇన్నర్ ప్లానెట్స్, అవుటర్ ప్లానెట్స్ అని 2 విధాలుగా విభజించడం జరుగుతుంది. సో ఇన్నర్ ప్లానెట్స్ అంటే వాటికి సూర్యుడికి చాలా దగ్గరగా ఉన్నట్టు 4 ప్లానెట్స్ని చెప్తారు. అవుటర్ ప్లానెట్స్ సూర్యుడి నుంచి దూరంగా ఉన్నట్టు. అన్నిటికంటే ముఖ్యం మనం ఉన్నటువంటి భూమి. దీనిపై మానవ యోగ్యతకు అవసరమైనటువంటి 4 ఆవరణలు ఉంటాయి. అవి శిలావరణం, జలావరణం, అలాగే అన్ని రకాలైనటువంటి ఆవరణలు మనకి లిథోస్ఫియర్, హైడ్రోస్ఫియర్, అట్మాస్ఫియర్, బయోస్ఫియర్ ఉంటుంది. అలాగే ఎర్త్కి 2 మూమెంట్స్ ఉంటాయి, రొటేషన్ అండ్ రెవల్యూషన్. సో ఈ రొటేషన్ అండ్ రెవల్యూషన్ వల్ల ఏంటంటే మనకి డే అండ్ నైట్స్ అలాగే సీజన్స్ ఏర్పడతాయి. సో ఎర్త్ పైన మనం 2 రకాలైన ఊహాజనితమైన లైన్స్ డ్రా చేస్తాం. అవి ఏంటంటే లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్. అలాగే ఎర్త్ అంటే ప్లానెట్స్ చుట్టూ తిరిగేటటువంటి చిన్న నేచురల్ శాటిలైట్స్ ఉంటాయి. అలాగే ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ను కూడా మనం ఉపయోగించడం జరుగుతుంది ఎర్త్ అండ్ అదర్ ప్లానెట్స్ గురించి స్టడీ చేయడానికి. సో ఇండియా ఇలాంటి ప్లానెట్స్ను మనం స్పేస్లో పంపించడానికి ప్రత్యేకించి ఏర్పాటు చేసిన సంస్థ ఇస్రో. అలాగే మనకి ఇక్కడ మార్స్ అండ్ జూపిటర్కి మధ్య కొన్ని రాళ్ళ లాంటి ఇవి తిరగడం జరుగుతుంది. వాటిని మనం ఏమంటే ఆస్ట్రాయిడ్స్ అని చెప్తాం. అలాగే మనకి యూనివర్స్లో తోకచుక్కలు అంటే కొన్ని గ్రహశకలాలు తిరగడం జరుగుతుంది. హేలీ అనే తోకచుక్కు గురించి మనం చెప్పుకునే ఉంటాం, ఇంతకుముందు విని ఉంటాం. అలాగే ఈ యూనివర్స్ గురించి స్టడీ చేయడానికి 2 థియరీస్ ఉంటాయి. ఒకటి ఖగోళ శాస్త్రం అంటే ఆస్ట్రానమీ అండ్ సెకండ్ వన్ ఈజ్ కాస్మాలజీ. నెక్స్ట్ ఈ విశ్వం ఏర్పడడానికి సంబంధించి 2 ముఖ్యమైన థియరీస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే జియోసెంట్రిక్ థియరీ, టాలమీ ప్రతిపాదించిన జియోసెంట్రిక్ థియరీ. లేటర్ అనేది ఏంటంటే కోపర్నికస్ ప్రతిపాదించినటువంటి హెలియోసెంట్రిక్ థియరీ. తర్వాత అది జియోసెంట్రిక్ థియరీ తప్పని నిర్ధారించడానికి మన గెలీలియో కొనుక్కున్నటువంటి టెలిస్కోప్ చాలా హెల్ప్ అవుతుంది. సో దీనికి సంబంధించిన పూర్తి డేటా మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏంటంటే గతంలో టెట్, డిఎస్సి అండ్ గ్రూప్ 2లో వచ్చినటువంటి కొన్ని బిట్స్ను కూడా మీకు ఈ ఎండింగ్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. కనుక స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.